ఉన్న పడమర ఫేస్ హౌస్ రండి చూద్దాం లోపల ఇంటీరియర్ వర్క్ ఎలా ఉంది, కాస్ట్ ఎంత చెప్తున్నారు, ప్లానింగ్ ఏంటి అనేది. మనం చూస్తున్న వచ్చేటప్పటికి పడమర ఫేసింగ్ హౌస్ అండి. కార్ పార్కింగ్ ఏరియా పడమర ఫేస్ అయ్యేటప్పటికి స్లాబ్ ఏరియా మొత్తం వచ్చేసింది. సీలింగ్ కలర్స్ చూస్తున్నారు కదా, లైట్ అండ్ థిక్ కలర్స్ తో చాలా బాగున్నాయి. స్టెప్స్ పక్కన మనకు ఓపెన్ ప్లేస్ ఇచ్చారండి. వాల్ అంతా కూడా మనకి ట్రైల్ ఫినిషింగ్ తో ఇచ్చారు. సెట్ బ్యాక్ వచ్చేటప్పటికి మనకి 3 feet ఇచ్చారండి. ఇంటర్ వచ్చేటప్పటికి మనకి టేకుడ్ ఇచ్చారండి. డిజైన్ చాలా బాగుంది కదా. రండి లోపల ఇంటీరియర్ వర్క్ ఎలా యూస్ చేశారో చూద్దాము. 5 లక్షలండి కాస్ట్ వచ్చేటప్పటికి. 65 లక్షల హౌస్ చూద్దాం రండి. 171 గజాల్లో ఫుల్ ఫినిష్డ్ హౌస్ అండి. మనం చూస్తుంది హాల్ ఏరియా. హాల్ లో చూస్తున్నారు కదండి, వెంటిలేషన్ కి అయితే ఒక విండో ఇచ్చారు. మనకి టీవీ యూనిట్ కూడా వచ్చేటప్పటికి చాలా బాగా ఇచ్చారండి. సీలింగ్ కలర్స్ వచ్చేటప్పటికి చాలా క్లాస్ లుక్ ఉందండి. లైట్ అండ్ థిక్ గోల్డ్ కలర్స్ తో చాలా బాగుంది. టీవీ యూనిట్ వచ్చేటప్పటికి మనకి వైట్ అండ్ బ్రౌన్ పీవీసీ ప్యానల్స్ తో ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ప్రొఫైల్ లైటింగ్ తో చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి ఏదైనా చిన్న బొమ్మలు పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. కలర్ ఫేసింగ్ అటు ఇటు బెడ్రూమ్స్ వచ్చినాయండి. ఆర్చి చూసారు కదా, ప్రొఫైల్ లైటింగ్ చాలా బాగా వచ్చింది. రండి బెడ్రూమ్స్ చూద్దాము. డోర్స్ వచ్చేటప్పటికి కూడా మనకి బ్లాక్ అండ్ బ్రౌన్ వచ్చేటప్పటికైతే ఇది ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ చూస్తున్నారు కదా, బెడ్రూమ్ లో కూడా మనకి వచ్చేటప్పటికి టీవీ యూనిట్ ఇచ్చారండి. టీవీ యూనిట్ చిన్నది ఇచ్చారు. మనకి మూవింగ్ డోర్స్ ఇచ్చారండి. బ్లాక్ అండ్ వైట్ మనకి మూవింగ్ డోర్స్ అయితే ఇచ్చారు. సీలింగ్ కలర్స్ కూడా చూస్తున్నారు కదా, లైట్ అండ్ థిక్ ప్రొఫైల్ లైట్ వచ్చేటప్పటికి బ్లూ లైటింగ్ ఇచ్చారండి. డ్రెస్సింగ్ టేబుల్స్ వచ్చేటప్పటికి కూడా ఇది కొన్ని ఇలా ఇచ్చారు. మనకి కబోర్డ్స్ కూడా ఇచ్చారండి. వాష్ అదే ఇచ్చాడు. బాత్రూమ్ చూపించండి. 171 గజాలు 3.5 సెంట్లు 28-55 కొలతలండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఈ స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే. మరొక బెడ్రూమ్ చూద్దాం రండి. బెడ్రూమ్ చూసారు కదండి, ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి. కలర్స్ వచ్చేటప్పటికి యాష్ అండ్ వైట్ ఇచ్చారండి. సీలింగ్ కలర్స్ కూడా ప్రొఫైల్ లైటింగ్ చాలా బాగా నీట్ గా ఇచ్చారు. వెంటిలేషన్ కి ఒక విండో ఇచ్చారండి. కార్నర్ వచ్చిందండి. మనకి ఈ హౌస్ వచ్చేటప్పటికి కార్నర్ వచ్చింది. పక్కన ఏ హౌస్ రాదు కాబట్టి వెంటిలేషన్ అలాగే ఉండిపోతుంది. మూవింగ్ డోర్స్ ఇచ్చారండి. 2 బెడ్రూమ్స్ లో కూడా మూవింగ్ డోర్స్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్ లో వచ్చేటప్పటికి బ్లూ అండ్ వైట్ వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ అండి. బెడ్రూమ్స్ చూసారు కదా, కిచెన్ చూద్దాం కదండి. కిచెన్ వచ్చేటప్పటికి మనకి హాల్ కి కిచెన్ కి మధ్య ఈ డోర్ ఇచ్చారండి. డోర్ కూడా పీవీసీ ప్యానల్స్ తో బాగా ఇచ్చారు. అసలు చాలా పిస్తా గ్రీన్ అండ్ వైట్ తో కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఇచ్చారండి. చూస్తున్నారు కదా, సీలింగ్ కలర్స్ కూడా మనకి చాలా బాగున్నాయి. చిన్న లైట్స్ తో వాల్ అంతా కూడా మనకి డ్రైల్ ఫినిషింగ్ తో ఇచ్చారు. కిచెన్ అయితే చూసారు కదా, మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఓపెన్ డైనింగ్ ఏరియా ఇచ్చారండి. డైనింగ్ ఏరియాలో కూడా మనకి సీలింగ్ కలర్ వచ్చేటప్పటికి యారో మార్క్ తో చాలా బాగా ఇచ్చారు. పూజా మందిరం అండి. కబోర్డ్స్ ఉన్నాయి కదా, కబోర్డ్స్ వచ్చేటప్పటికి కూడా మనకి ఇలా సన్ గ్లాస్ తో ఇచ్చారండి. వైట్ బ్లాక్ సన్ గ్లాస్ తో ఇచ్చారు. కబోర్డ్స్ వచ్చేటప్పటికి ఎక్కర్ లిక్ ఇచ్చారండి. ఎక్కర్ లిక్ అంటే బ్రాండెడ్ అని అందరికీ తెలుసు. మనకి ప్రతి కబోర్డ్ కూడా ఎక్కర్ లిక్ ఇచ్చారు. చాలా బాగుందండి. క్వాలిటీలో ప్రీమియం క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఇచ్చారండి. సెట్ బ్యాక్ చూద్దామండి. బ్యాక్ చూద్దాం. మనకి పడమర ఫేసింగ్ కి ప్లస్ ఏంటో చెప్పంటారా, వెనక వచ్చేటప్పటికి ఓపెన్ ప్లేస్ బాగిస్తారండి. వెంటిలేషన్ గాలి చాలా బాగుండిద్ది. చూస్తున్నారు కదా, ఓపెన్ ఏరియా అయితే చాలా అంటే చాలా బాగా ఎక్కువ ఇచ్చారండి. మోటారు 2 ట్యాప్, కామన్ బాత్రూమ్. ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. ఈ హౌస్ పూర్తిగా రాయపాటి రూట్ లో అయితే ఈ హౌస్ అవైలబుల్ గా ఉందండి. పడమర ఫేసింగ్ గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది. 3.5 సెంట్లలో 171 గజాలు 28-55 కొలతలతో ఈ హౌస్ అయితే గృహప్రవేశానికి సిద్ధంగా ఉందండి. కాస్ట్ వచ్చేటప్పటికి 65 లక్షలు చెప్తున్నారు. 80% లోన్ అవైలబిలిటీ ఉంది. ఎవరు మిస్ అవ్వద్దండి. మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మన ఛానల్ చుట్టూ ఫస్ట్ టైం అయితే కనుక ఇన్స్టా, ఫేస్బుక్ ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానల్ ని మన బయోలో లింక్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.